ఓం శ్రీమాత్రే నమః. కాళికాదేవి చరిత్ర. ఇది ఒక శక్తివంతమైన భక్తితో నిండిన కథ. ఇది భారతీయ పురాణాల్లో ముఖ్యమైన స్థానం కలిగిన కథ. విందాం. అనేక శతాబ్దాల క్రితం భూమిపై రాక్షసులు పెరిగిపోయి దేవతలను మానవులను బాధపెడుతూ ఉండేవారు. వారి రక్షణ కోసం పరమశక్తి అయిన ఆదిపరాశక్తి తాను వివిధ రూపాలలో అవతరించింది. ఆ రూపాలలో అత్యంత ఉగ్రమైనది కాళికాదేవి. రక్తబీజుడు ఒక అసురుడు. అతడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతని రక్తపు చుక్క బిందువు భూమిపై పడితే అక్కడ మరొక రక్తబీజుడు పుట్టేవాడు. అంటే అతన్ని చంపే ప్రయత్నం చేస్తే ప్రతి చుక్కతో కొత్త రక్తబీజుడు పుట్టేవాడు. ఈ రాక్షసుడు దేవతలపై యుద్ధం చేస్తూ అజేయుడుగా మారిపోయాడు. ఈ రక్తబీజుని సంహరించేందుకు దేవతలు దుర్గాదేవిని ప్రార్థించారు. దుర్గాదేవికి కోపం వచ్చినప్పుడు ఆమె భయంకరమైన ఉగ్రరూపం అయిన కాళికాదేవిగా మారింది. ఆమె చర్మము నలుపు రంగులో ఉంటుంది. నీలాకాశంలో అగ్నిలా ప్రకాశిస్తుంది. నాలుక బయటకు ఉంది. మెడలో మానవ తలల మాల, చేతుల్లో ఖడ్గం, తలలు, త్రిశూలం మొదలైన ఆయుధాలు ఉన్నవి. కాళికాదేవి రక్తబీజునిపై ఆగ్రహంతో దాడి చేసింది. అతని రక్తం జారగానే అక్కడ మరో రక్తబీజుడు పుట్టాడు. అలా వందలాది రక్తబీజులు పుట్టుకుంటూ వస్తున్నారు. వాళ్లతో యుద్ధం కొనసాగింది. దేవతలు భయపడి ఆమెకు సలహా ఇచ్చారు, అతని రక్తాన్ని భూమిపై పడనీయకూడదు అని. ఆమె తన నాలుకను బయటకు పొడిగించింది. తన నాలుకతో తాగేసేది. తద్వారా మరొక రక్తబీజుడు పుట్టకుండా అడ్డుకుంది. చివరికి రక్తబీజుని తల నరికింది. రక్తాన్ని పూర్తిగా తన నాలుకతో పీల్చేసింది. ఇలా అతనిని శాశ్వతంగా సంహరించింది. రక్తబీజుని సంహరించిన తరువాత కూడా ఆమె ఉగ్రత తగ్గలేదు. ఆమె విధ్వంసానికి భూమిని కంపించసాగింది. దేవతలు భయంతో ఉన్నారు. చివరకు శివుడు ఆమెను శాంతపరిచేందుకు ఆమె మార్గంలో పడి ఉన్నాడు. కాళికాదేవి శివునిపై అడుగు పెట్టినప్పుడు ఆమెకు అర్థమైంది ఆమె చేసింది విధ్వంసం అని. ఈ విషయాన్ని గ్రహించి ఆమె ఉగ్రరూపం నుంచి శాంతరూపంలోకి మారింది. కాళికాదేవి రక్తబీజుని సంహారం జరిగింది. భూమిపై ధర్మం తిరిగి స్థిరపడింది. దేవతలు సంతోషించి ఆమెను మహాకాళి, శక్తి స్వరూపిణిగా పూజించారు. ఆమె శక్తి విజయం వైపు నడుస్తుంది. న్యాయంగా భావిస్తారు ఆమెను. పశ్చిమ బెంగాల్లో ఆమెను ప్రత్యేకంగా దక్షిణేశ్వర్ కాళికామాతగా పూజిస్తారు. ఆమెకు భక్తులు తమ లోపాలను అంగీకరించి మార్గదర్శనం కోరతారు. కాళికాదేవి పుట్టిన తీరు, ఆమె చేసిన రక్తబీజుని సంహారము ఒక పవిత్ర చరిత్ర. ఇది మనకు ధైర్యాన్ని, అజేయమైన శక్తిని, న్యాయపరంగా నిలబడే ధర్మాన్ని నేర్పుతుంది. శుభం.